dear student, today discussing about mensuration and solid geometry problems. ఆల్రెడీ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. అదేవిధంగా ట్రిగ్నామెట్రీలో హైట్ అండ్ డిస్టెన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ట్రయాంగిల్స్, క్వార్టర్లేటరల్ వాటి గురించి ప్రాబ్లమ్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసాం. ప్రజెంట్ దిస్ వీడియో మెన్సురేషన్ అండ్ సాలిడ్ జామెట్రీ యొక్క ప్రాబ్లమ్స్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. సో లిజన్ అండి కేర్ఫుల్లీ. ఓకే, చూడండి మనకి ప్రాబ్లమ్స్ ఎలా అడుగుతాడడానికి చూడండి. ఇక్కడ మనకు మీకు థియరిటికల్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసాము. ద పెరిమీటర్ ఆఫ్ ద ఈక్వలెట్రికల్ ట్రయాంగిల్ ఈజ్ 72√3 సెంటీమీటర్స్. ఫైండ్ ద హైట్ కనుక్కోమన్నాడు. అంటే ఈక్వలెట్రికల్ ట్రయాంగిల్ అంటే మీ సైడ్స్ అన్నీ కూడా మనకు ఈక్వల్గా ఉంటాయన్నమాట. దాని యొక్క చుట్టుకొలత పెరిమీటర్ అంటే ఏమి, దాని యొక్క చుట్టుకొలత ఎంత ఉంది, 72√3 సెంటీమీటర్స్ ఉంది. అంటే ఫైండ్ ద హైట్ కనుక్కోమన్నాడు అనమాట. సో దానిలో ఏనా, బీనా, సీనా, డీనా, ఇక్కడ మనకి 4 ఆన్సర్స్ ఇచ్చాడు. ఎలా కనుక్కోవాలో చూద్దాం. సో మనకు ఆల్రెడీగా మనకు వాడి యొక్క పెరిమీటర్ ఇచ్చాడు కాబట్టి దాని యొక్క మనకి ఏం కావాలి, 3 సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి కదా. అంటే ఏమి, 3a = 72√3 అనమాట. అంటే 3 అంటే సైడ్స్ అన్నీ ఈక్వల్ కదా. ట్రయాంగిల్కి 3 సైడ్స్ ఉంటాయి కాబట్టి ఒక్కొక్క సైడ్ ఈక్వల్గా ఉంటుంది. a కదా. కాబట్టి మనకు టోటల్ చుట్టుకొలత ఇచ్చాడు. అంటే ఏమి, 3a = 72√3. 3ని ట్రాన్స్ఫర్ చేస్తే మనకు ఏ వాల్యూ వస్తుంది, అదే 24√3. ఓకే, లేదా హైట్ కనుక్కోవాలి. హైట్ కనుక్కోవాలంటే మనకు ఫార్ములా ఉంది కదా, h √3/2 × a అనమాట. √3/2 × a. సో ఏ అంటే మనకు సైడ్ కాబట్టి ఆ ఏ అనేది ఇక్కడ ఆల్రెడీగా మనకు 24√3 వచ్చింది కదా, దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తే హెచ్ అనేది 36 రావడం జరుగుతుంది అనమాట. ఓకే, సో √3 × √3 3 అవుతుంది. 2తో డివైడ్ చేస్తే 12 వస్తుంది. ఓకే, 12 3 = 36. యు సీ ద అనదర్ ఎగ్జాంపుల్. ద ఇన్నర్ సర్కంఫరెన్స్ ఆఫ్ ఎ సర్క్యులర్ ట్రాక్ ఈజ్ 440 centimeters. The track is 14 centimeter wide. Find the diameter of the outer circle of the track. ఇక్కడ ఏ వచ్చి 84, బి వచ్చి 168, సి వచ్చి 336 సెంటీమీటర్స్, 77 సెంటీమీటర్స్ డి అనమాట. ఓకే, మనకు సర్క్యులర్ డిస్క్ అంటే చూడండి అవుటర్ డయామీటర్, ఇన్నర్ డయామీటర్ అనేది ఉంటుంది. ఓకే, ద ఇన్నర్ డయామీటర్ స్మాలర్ అనుకోండి, అవుటర్ డయామీటర్ క్యాపిటల్ ఆర్ అనుకోండి. ఓకే, సో కాబట్టి ఇన్నర్ సర్కంఫరెన్స్ ఆఫ్ ద సర్కిల్ ట్రాక్. సర్కంఫరెన్స్ అంటే సర్కిల్ యొక్క ఇంటర్నల్గా ఉన్న సర్కిల్ ఏదైతే ఉందో చూడండి, ఈ సర్కిల్ యొక్క చుట్టుకొలత కావాలంటే 2πr ఫార్ములా. ఓకే, సో మనకి ఏమి ఇచ్చాడు, 440 ఇచ్చాడు వాడు. సో మనకు ఆర్ కావాలి కాబట్టి ఇక్కడ 2π మల్టిప్లై చేస్తుంది, ఇంకోసారి డివైడ్ చేస్తుంది. ట్రాన్స్ఫర్ చేయండి రైట్ సైడ్. ఆర్ = 440/2π వస్తుంది. ఓకే, అంటే 70 వస్తుంది. పై అంటే మనకి 22/7 సబ్స్టిట్యూట్ చేస్తే మనకు 70 సెంటీమీటర్స్ వస్తుంది. అదేవిధంగా అవుటర్ ట్రాక్ ఫైండ్ అవుట్ చేయాలి. అవుటర్ ట్రాక్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏమి, స్మాల్ ఆర్ ప్లస్ క్యాపిటల్ ఆర్ అనమాట. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ క్యాపిటల్ ఆర్, ఈ స్మాల్ ఆర్ ఉంది, ఇక్కడ నుంచి క్యాపిటల్ ఆర్, టోటల్గా ఆర్ ప్లస్ ఆర్ అంటే 70 + 14 వేసుకుంటే 84 సెంటీమీటర్స్ అన్నాడు. ఓకే, సో కాబట్టి డయామీటర్ ఆఫ్ ద అవుటర్ సర్కిల్ ట్రాక్ వచ్చి 2 × 84 అప్లై చేస్తే వచ్చేస్తుంది అనమాట. ఓకే, యు సీ ద అనదర్ ఎగ్జాంపుల్. ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద క్వాడ్రంట్ ఆఫ్ సర్కిల్ అన్నాడు. హూజ్ సర్కంఫరెన్స్ ఈజ్ 44 సెంటీమీటర్స్ అన్నారు. ఓకే, సో సర్కంఫరెన్స్ అంటే మనకి చుట్టుకొలత, సర్కిల్ యొక్క చుట్టుకొలత అంటే ఎంత, 2πr అనమాట. సో మనకు ఆర్ కావాలి కాబట్టి 2π ట్రాన్స్ఫర్ చేయండి, 44/2π అవుతుంది. పై అంటే 22/7 వేసుకుంటే మనకు టోటల్గా మనకు 7 సెంటీమీటర్స్ వస్తుంది. ఏరియా కనుక్కోవాలంటే మనకి సర్కిల్ యొక్క ఏరియా ఏమి, πr² కదా. సో మనకి ఏమొచ్చింది, ఇక్కడ ఆర్ వచ్చింది కాబట్టి πr² 154 సెంటీమీటర్స్. ఏరియా ఆఫ్ ద క్వాడ్రంట్ ఆఫ్ సర్కిల్ ఫార్ములా ఏమి వచ్చిన 154 అంటే ఇప్పుడు సర్కిల్కి ఇంటర్నల్గా y యాక్సిస్ x యాక్సిస్ తీసుకుంటే టోటల్గా 4 పార్ట్స్ వస్తుంది అనమాట. అందుకే 4తో డివైడ్ చేస్తే మనకు 38 సెంటీమీటర్² వస్తుంది. ఒక హాఫ్ అంటే ఏమి, 1 క్వాడ్రంట్ అంటే ఏమి, క్వార్టర్ అనమాట. క్వార్టర్ యొక్క అంటే మనం ప్లస్ గీసామనుకోండి, ఇలాగా సర్కిల్ ఇలా ఉంటుంది. దానిలో ఒక క్వాడ్రంట్ మాత్రమే ఏరియా అంటే 38.5 సెంటీమీటర్² వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఫైండ్ ద లెంత్ ఆఫ్ ద లాంగెస్ట్ పోల్ దట్ కెన్ బి ప్లేస్డ్ ఇన్ యాన్ ఇండోర్ స్టేడియం 24 meters అన్న లాంగ్.
18 మీటర్స్ వైడ్ ఉందన్నాడు అండ్ 16 మీటర్స్ హై ఉందన్నాడు. 30 మీటర్సా లేదా 34 మీటర్సా 25 మీటర్సా లేదా √580 మీటర్సా అని ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకు ఇండోర్ స్టేడియం ద లెంత్ ఆఫ్ ద లాంగెస్ట్ పోల్ కెన్ బి ప్లేస్డ్ ఆన్ ద స్టేడియం ఈజ్ ఈక్వల్ టు డయాగ్నల్ ఆఫ్ ద ఇండోర్ అనమాట. ఏం లేదు, మనకి ఇచ్చిన ఇవన్నీ 18, 16 ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వాటిని స్క్వేర్ చేసి రూట్ తీసుకుంటే మనకు ట్రెపీజియం టైప్లో ఉంటుంది. చేస్తే మనకు డి అనే వాల్యూ వస్తుంది. ఓకే, డైరెక్ట్గా ఫార్ములా అప్లై చేసుకోవచ్చు, a² + b² + d² లాగా. ఓకే, నెక్స్ట్ వచ్చి లెంత్ ఆఫ్ ద బెడ్త్ అండ్ హైట్ ఆఫ్ ద రూమ్ ఆర్ ఇన్ ద రేషియో ఆఫ్ 3:2:1 ఇఫ్ ఇట్స్ ద వాల్యూమ్ 1296 మీటర్స్ క్యూబ్. ఫైండ్ ద బెడ్త్ కనుక్కోమన్నాడు. ఓకే, సో మనకి రేషియోలో ఉన్నప్పుడు ఏం చేస్తామంటే లెంత్ అనేది తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుంటాము. 3x 2x 1x అవుతుందన్నమాట. ఓకే, సో కాబట్టి వాల్యూమ్ అంటే లెంత్ ఇంటూ బెడ్త్ ఇంటూ హైట్ కదా, ఆ 3 ప్రోడక్ట్ చేస్తాం అంటే 3x × 2x × x టోటల్గా ఏమొస్తుంది మనకు 6x³ వస్తుంది. అంటే ఎక్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఎక్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకు ఆల్రెడీగా ఇచ్చాడు దాని యొక్క వాల్యూమ్ అనేది, అంటే 1296 అన్నాడు. 6 ట్రాన్స్ఫర్ చేయండి, 3 అనేది క్యూబ్ రూట్ అవుతుంది, టోటల్గా 6 మీటర్స్ అనేది మనకు వస్తుంది. బెడ్త్ కావాలంటే ఏమి లెంత్ ఇంటూ బెడ్త్ ఇంటూ హైట్ కదా వాల్యూమ్కి ఫార్ములా. అలాగే బెడ్త్ ఏమి ఇక్కడ 2x అనమాట. సో 2 × 6 6 2 12 మీటర్స్ అనమాట. ఓకే, నెక్స్ట్ ద వాల్యూమ్ ఆఫ్ ద క్యూబ్ ఈజ్ 1216 సెంటీమీటర్స్ క్యూబ్. పార్ట్ ఆఫ్ దిస్ క్యూబ్ ద స్మాలెస్ట్ టు ఫార్మ్ a cylinder of area 8788 the square centimeters if the length, breadth and height are in the ratio 4:3:2. Find the length. 342 centimeters cube, 216 centimeters square, 36 centimeters cube. Okay, చూడండి మనకు వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్ క్యూబ్ melted but the part of cube is melted not given, hence the value of the cylinder cannot be determined, hence data is inadequate అనమాట. అంటే వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్కి యాక్చువల్గా మనకు ఏమొస్తుంది 2πr² × h వస్తుంది, r³ వస్తుంది, 2πr³. ఓకే, ఇక్కడ కావాల్సిన డేటా అనేది లేవడం వల్ల మనకు సిలిండర్ ఆఫ్ ద వాల్యూమ్ అనేది వాల్యూమ్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ క్యూబ్ మెల్టెడ్ అన్నాడు, బట్ ద పార్ట్ ఆఫ్ క్యూబ్ ఈజ్ మెల్టెడ్ అన్నాడు. నాట్ గివన్, హెన్స్ ఇవ్వలేదు అది. కాబట్టి వాల్యూమ్ అనేది మనకి ఫైండ్ అవుట్ చేయడానికి అనుకూలంగా లేదు కాబట్టి డి ఆన్సర్. సో 3 మెటల్ ఆర్ క్యూబ్ విత్ ఎడ్జెస్ 6 సెంటీమీటర్స్ 8 సెంటీమీటర్స్ అండ్ 10 సెంటీమీటర్స్ రెస్పెక్టివ్లీ ఆర్ మెల్టెడ్ టుగెదర్ అండ్ ఫార్మ్ ఇన్ టు ద సింగిల్ క్యూబ్ అన్నాడు. ఫైండ్ ద సైడ్ కనుక్కోమన్నాడు. ఒక క్యూబ్ ఉంది, ఆల్ సర్ఫేసెస్ మనకి ఈక్వల్గా ఉంటాయి కదా, అంటే 11 సెంటీమీటర్స్ ఒకటి, 12 సెంటీమీటర్స్ 13, 24 ఇచ్చాడు. ఓకే, ఇక్కడ మనకు వాల్యూమ్ అంటే సమ్ ఆఫ్ ద వాల్యూమ్స్ మనకు ఉంది కదా, ఇక్కడ టోటల్గా 6³ ప్లస్ అంటే సమ్ ఆఫ్ ద వాల్యూమ్స్ ఆఫ్ 3 క్యూబ్స్ అన్నాడు. 3 క్యూబ్స్ అంటే 6³ + 8³ + 10³ చేస్తే మనకి 12 సెంటీమీటర్స్ క్యూబ్ వస్తుంది. ద సైడ్ ఆఫ్ రిజల్ట్ ఆఫ్ క్యూబ్ సైడ్ కనుక్కోమన్నాడు. ఆ క్యూబ్కి సైడ్ కనుక్కోమన్నాడు కాబట్టి వచ్చిన ఆన్సర్ క్యూబ్ రూట్ కనుక్కుంటే మనకి 12 సెంటీమీటర్స్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ ద డయామీటర్స్ ఆఫ్ 2 cons are the equal if their slant of height be the ratio 5:7. Find the ratio of their covered the surface of area అన్నాడు. సో కాబట్టి let the radii and the slant of height of 2 కోన్స్ ఆఫ్ R1 L1 R2 L2 అనుకున్నాం. ఓకే, ఏమిచ్చాడు డయామీటర్స్ ఆఫ్ 2 కోన్స్ ఆర్ ఈక్వల్ అన్నాడు. ఓకే, సో R1 L1 లెంత్ వచ్చి L1, R1 రేడియస్ అనుకుందాం, R2 రేడియస్ L2 రెస్పెక్టివ్లీ 2 కోన్స్. ఓకే, సో మనకు రేడియస్లు ఈ రెండు సేమ్ అన్నాడు కాబట్టి గివన్ R1 = R2 వాటి యొక్క రేడియస్లు ఈక్వల్గా ఉండే. ఓకే, సో కాబట్టి πr1 L1 πr2 పై క్యాన్సిల్ అవుతుంది, L1/L2 = 5/7 అనమాట. ఓకే, నెక్స్ట్ చూడండి ద రేషియో ఆఫ్ రాడై ఆఫ్ ది సిలిండర్ ఇఫ్ టు దట్ ఆఫ్ ఏ కోన్ ఈజ్ 1:2 అన్నాడు. ఇఫ్ దేర్ హైట్స్ ఆర్ ఈక్వల్ ఫైండ్ ద రేషియో ఆఫ్ దేర్ వాల్యూమ్స్ అన్నాడు. సో లెట్ ద రాడై ఆఫ్ సిలిండర్ ఆర్ అనుకోండి.
దెన్ ద రేడియస్ ఆఫ్ కోన్ వచ్చి 2r అనుకుందాం, రేడియస్ ఆఫ్ ద కోన్. హెన్స్ ద సిలిండర్ ఈక్వల్ హైట్ ఆఫ్ ద కోన్. ఏమిది హైట్ ఆఫ్ ద కోన్ హెచ్ అనుకుందాం. హెన్స్ వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్ బై వాల్యూమ్ ఆఫ్ ద కోన్ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఆర్ అనేది వస్తుంది. దీనిలో హెచ్ క్యాన్సిల్ అవుతుందా, టోటల్గా రేషియో కనుక్కోమన్నాడు కాబట్టి 3/4 అనమాట. ఓకే, సో నెక్స్ట్ ఏ బైసికల్ వీల్ మేక్స్ 5000 revolutions in moving 11 kilometers. వాట్ ఈస్ ద రేడియస్ ఆఫ్ ద వీల్? వీల్ యొక్క రేడియస్ ఏంటి అన్నాడు. ఏ బైసికల్ వీల్ మేక్స్ 5000 revolutions, 5000 revolution 11 కిలోమీటర్స్కి తిరిగిందనమాట. ఆ వీల్ యొక్క రేడియస్ ఏంటి అన్నాడు. సో కాబట్టి మనకి డిస్టెన్స్ కవర్డ్ అండ్ రెవల్యూషన్ మనకి ఎంత ఇచ్చాడు, మనకు 11 కిలోమీటర్స్ సెంటీమీటర్స్లోకి మార్చుకున్నాం మనం. ఓకే, అప్పుడు 11,000 అవుతుంది బై 5000 రేట్ చేస్తే మీటర్స్లో వస్తుంది. 2.2 మీటర్స్ డయామీటర్ ఉన్నట్టు. సో సెంటీమీటర్స్, దాని సెంటీమీటర్స్ లేకంటే 220 వస్తుంది. ఓకే, నెక్స్ట్ 2πr, ఆ సర్కిల్ 2πr ఈజ్ ఈక్వల్ టు 220. సో మనకి ఆర్ కావాలి కాబట్టి ఆ వీల్ యొక్క రేడియస్ కనుక్కోమన్నాడు. ఆ 220/2π సబ్స్టిట్యూట్ చేసి 35 సెంటీమీటర్స్ అనమాట. నెక్స్ట్ ద సర్ఫేస్ ఆఫ్ ఏరియాస్ ఆఫ్ 2 స్పియర్స్ ఆర్ ఇన్ ద రేషియో 1:4 అన్నాడు. ఫైండ్ ద రేషియో ఆఫ్ దేర్ వాల్యూమ్స్ అన్నాడు. 1:3 లేదా 1:4 లేదా 1:8 1:2. సో ద రాడియస్ ఆర్ టేక్ యూ స్పియర్స్ R1 R2 అనుకోండి. ద రేషియో ఆఫ్ ద సర్ఫేస్ ఏరియాస్ ఆఫ్ ద స్పియర్స్ అంటే 4πr1² 5πr2². సో 1/4 అంటే 1/2 వస్తుంది. వాటి యొక్క రేషియో ఏమొస్తుంది, R1/R2 = 1/2 అనమాట. ఓకే, నెక్స్ట్ అలాగే వాల్యూమ్స్ R1³ / R2³, 4/3/4/3 వేసుకుంటే 1/8 వస్తుంది. ద రాడై ఆఫ్ 2 స్పియర్స్ ఆర్ ఇన్ ద రేషియో ఆఫ్ 1:2. ఫైండ్ ద రేషియో ఆఫ్ దేర్ సర్ఫేసెస్ ఏరియాస్ 1:3 లేదా 2:3 లేదా 3:4 లేదా 1:4. ఓకే, లెట్ ద రాడై ఆఫ్ ద 2 స్పియర్స్ అంటేనే R1 R2. ఇవన్నీ రేషియోలోనే ఉంటాయి మీకు ప్రాబ్లమ్స్. 2 స్పియర్స్ బి R1 R2. దెన్ ద రేషియో ఆఫ్ ద సర్ఫేసెస్ ఏరియాస్ అంటే πr² కదా ఫార్ములా మనకు, πr1² πr2², 4π క్యాన్సిల్. ఓకే, ఇంకా R1/R1² R2², R1/R2 హోల్² రాసుకోవచ్చు. ఓకే, సో ఇది 1/2 రేషియో ఆఫ్ ద సర్ఫేసెస్ 1/4 వస్తుంది, 1/2 హోల్². ఓకే, నెక్స్ట్ ద స్పియర్ ఆఫ్ ద రేడియస్ ఆర్ హ్యాస్ ద సేమ్ వాల్యూ అన్నాడు. దట్ ద కోన్ హ్యాస్ సర్క్యులర్ బేస్ ఆఫ్ ద రేడియస్ ఆర్ అన్నాడు. ఫైండ్ ద హైట్ ఆఫ్ ద కోన్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. రేడియస్ ఇచ్చాడు మనకు. ఓకే, లెట్ ద హైట్ ఆఫ్ ద స్పియర్ హెచ్ అనుకోండి, వాల్యూమ్ ఆఫ్ ద స్పియర్ వాల్యూమ్ ఆఫ్ ద కోన్. సో రెండు బోత్ ఆర్ ఈక్వల్ అన్నాడు. సో కాబట్టి 4/3 πr³ ఈజ్ ఈక్వల్ టు మనకు కోన్కి అయితే 1/3 πr² × హెచ్ అనమాట. ఇవి ఫార్ములాస్ ఇవి మనకు. ఓకే, సో అప్పుడు ఏం చేస్తాం, మనకు ఇక్కడ R³ ఇది క్యాన్సిల్ అవుతుంది, 3 కూడా క్యాన్సిల్ అవుతుంది. ఫైనల్గా మనకి హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది, 4r. ఓకే, నెక్స్ట్ a road that is 7 meters wide surrounds of a circular path whose circumference is 352 meters అన్నాడు. వాట్ విల్ బి ద ఏరియా ఆఫ్ ద రోడ్ అన్నాడు. ఓకే, సర్కంఫరెన్స్ అంటే చుట్టుకొలత మనకు ఈ ఏరియా అనేది ఉంది మనకి ఇక్కడ. ఓకే, సో మనకు ఆ రోడ్ యొక్క వైడ్ ఎంత కనుక్కోమన్నాడు. సో మన R ఈజ్ ఈక్వల్ 2πr ఈజ్ ఈక్వల్ టు 352 ఇచ్చాడు. R ఈజ్ ఈక్వల్ టు ఏమి 352/2π డివైడ్ చేస్తే 52 మీటర్స్ ఉంటుంది. సో మనకి ఇన్నర్ సర్కిల్ ఉంది, అవుటర్ సర్కిల్ ఉంది కదా. సో కాబట్టి ఇన్ బిట్వీన్ మధ్య ఏరియా కాబట్టి 56 + 7 యాడ్ చేస్తే 63 వస్తుంది. సో ఏరియా ఆఫ్ ద రాడ్. ఓకే, నెక్స్ట్ ఏరియా ఆఫ్ ద రాడ్ ఏమొస్తుంది, πr² మైనస్ క్యాపిటల్ πr² మైనస్ πr², స్మాల్ r πr² అనమాట. ఓకే, సో మనకు అవుటర్ రేడియస్ యొక్క ఏరియాను ఇన్నర్ యొక్క రేడియస్ యొక్క ఏరియాని సపరేట్ చేస్తే ఫైనల్గా మనకు ఈ గ్యాప్ యొక్క రోడ్ అనేది విడ్త్ అనేది వస్తుంది అనమాట. ఓకే, దీనికి πr², ఈ అవుటర్ సర్కిల్ యొక్క πr² అంటే అవుటర్ మైనస్ ఇన్నర్. సో మన ఏమొస్తుంది 26
18 మీటర్స్ స్క్వేర్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ how many meters of the cloth 5 meters wide will be the required to make a conical tent, okay, the radius of whose base is 7 meters and height is 24 meters అన్నాడు. ఓకే, ద స్లాంట్ ఆఫ్ హైట్ ఈజ్ ఎల్ అనుకోండి. మనకి ఆల్రెడీగా మనకు ఫార్ములా ఉంది L1² + L2. మనం థియరిటికల్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు కోన్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తాం. 7² ప్లస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కోన్ అంటే తెలుసు కదా, త్రిభుజాకారంలో ఉంటుంది, ఆపోజిట్ స్క్వేర్ ప్లస్ అడ్జసెంట్ స్క్వేర్ లాగా. ఓకే, సో కాబట్టి దాని యొక్క సర్ఫేస్ ఏరియా అంటే ఫార్ములా ఉంది కదా, πr/L అనమాట కోన్కి. సో మనకు 25, ఓకే, ఇది సబ్స్టిట్యూట్ చేస్తే 550 మీటర్స్ స్క్వేర్. ఓకే, నెక్స్ట్ ద లెంత్ ఆఫ్ ద క్లాత్ ఆఫ్ రిక్వైర్డ్ బి x మీటర్స్, అంటే x × 5 ఈజ్ ఈక్వల్ 550కి ఈక్వల్. ఓకే, సో x వాల్యూ కావాలన్నాడు కాబట్టి 5తో డివైడ్ చేయండి, x = వస్తుంది. ఓకే, 110. నెక్స్ట్ చూడండి, ఏ క్యూబాయిడ్ ఆఫ్ డైమెన్షన్ 24 సెంటీమీటర్స్ అండ్ ఇంటూ 9 సెంటీమీటర్స్ ఇంటూ 8 సెంటీమీటర్స్ is melted and smaller cubes or of side 3 centimeters is formed. Find how many such cubes can be formed అన్నాడు. ఓకే, ద వాల్యూ ఆఫ్ అ క్యూబ్ అంటే లెంత్ ఇంటూ బెడ్త్ ఇంటూ హైట్ లాగా తీసుకుంటే మనకి 1728 సెంటీమీటర్స్ క్యూబ్ వస్తుంది. వాల్యూ ఆఫ్ ద క్యూబ్ అంటే 3 క్యూబ్. ఓకే, ఎల్ క్యూబ్ లాగా 27 సెంటీమీటర్స్. నంబర్ ఆఫ్ క్యూబ్ ఫార్మ్డ్ అన్నాడు. టోటల్గా మనకు వచ్చిన టోటల్ని దీంతో డివైడ్ చేసి ఎన్ని క్యూబ్స్ మనకు వస్తాయంటే 64 క్యూబ్స్ వస్తాయి. ఓకే, సీ ద చూడండి అనదర్ ఎగ్జాంపుల్. 3 క్యూబ్స్ ఈచ్ వాల్యూ, 3 క్యూబ్స్ ఉన్నాయి, ఈచ్ వాల్యూ 216 మీటర్స్ క్యూబ్ అన్నాడు. ఓకే, నెక్స్ట్ జాయిండ్ ఎండ్ టు ఎండ్, ఒకదానికొకటి జాయిన్ చేశాడు. ఫైండ్ ద సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద రిజల్టింగ్ ఫిగర్స్, ఆ ఫిగర్స్ యొక్క ఏరియా మనకు ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అంటే 3 క్యూబ్స్ ఉన్నాయి, ఒకదానికొకటి జాయిన్ చేస్తే దాని ఏరియా వస్తుంది. మనకి క్యూబ్ అంటే సైడ్ కనుక్కోవాలి కదా, అంటే మనకు క్యూబ్ అంటే సర్ఫేసెస్ అన్నీ ఈక్వల్గా ఉంటాయి కాబట్టి లెంత్ బెడ్త్ హైట్ అన్నీ సేమ్ ఉంటాయి కాబట్టి ఏ క్యూబ్ అనమాట. ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 216 వస్తుంది. ఏ కావాలి కాబట్టి క్యూబ్ రూట్ ఆఫ్ 216 6 మీటర్స్ వస్తుంది. ఓకే, లెంత్ ఆఫ్ రిజల్టింగ్ ఫిగర్ కనుక్కోమన్నాడు కాబట్టి ఒకదానికొకటి పక్కన కనెక్ట్ చేస్తూ వెళ్ళాడు కాబట్టి 3 సేమ్ ఉన్నాయి, 3 క్యూబ్స్ సేమ్ ఉన్నాయి కాబట్టి ఒకటి 6 + 6 + 6, సో టోటల్గా 18. ఓకే, అదేవిధంగా విడ్త్ హైట్ రిజల్టింగ్ ఆఫ్ ఫిగర్స్ అంటే టోటల్గా మనకి ఎన్ని వస్తాయి, మనకు లెంత్ ఇంటూ బెడ్త్ ప్లస్ లెంత్ ఇంటూ బెడ్త్ ప్లస్ ఇలాగా, అంటే 2 ఆఫ్ ఎల్బి ప్లస్ అన్నీ చేసుకుంటూ వెళ్తారు. టోటల్గా 5. మనకి ఫార్ములా ఇది అనమాట, 2 ఆఫ్ ఏహెచ్ ప్లస్ బిఎల్ ప్లస్ ఎంఎన్ లాగా ఫార్ములా మనకు. ఓకే, చేస్తే సెంటీమీటర్ స్క్వేర్స్ అంటే లెంత్ ఇంటూ బెడ్త్ ఇంటూ హైట్ ఉంటాయి కదా, అంటే ఫస్ట్ క్యూబ్ యొక్క ఏరియా, సెకండ్ క్యూబ్ యొక్క ఏరియా, థర్డ్ క్యూబ్ యొక్క ఏరియా అనమాట. చేస్తే ఇంటూ 2 చేస్తే 504 మీటర్ స్క్వేర్. ఓకే, ఇన్ ద అడ్జసెన్స్ ఆఫ్ ద ఫిగర్ ఏరియా ఆఫ్ ద షేడెడ్ రీజన్స్ π = 22/7 అనమాట. సో నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఏ ఫిగర్ ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద షేడెడ్ రీజన్. షేడెడ్ యొక్క రీజన్ యొక్క ఏరియా మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, చూడండి ఇక్కడ మనకు ఇది ఒక రెక్టాంగులర్ కాబట్టి ఇది లెంత్ ఇంటూ బెడ్త్ చేస్తాము, దీని యొక్క ఏరియా వచ్చేస్తుంది. సర్కిల్ యొక్క రేడియస్ మనం కనుక్కుంటాం. ఇది ఫర్ ఎగ్జాంపుల్గా డయామీటర్ ఆఫ్ ద సర్కిల్ కనుక్కోవాలి. డయామీటర్ ఆఫ్ ద సర్కిల్ అంటే ఏమి, ఆ 6² ప్లస్ మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇక్కడ ఒక డయాగ్నల్ గీసామనుకోండి, ఇక్కడ ఇలాగ డయాగ్నల్ గీసామనుకోండి, అక్కడ ఏమొస్తుంది, రేడియస్ వస్తుందా, ఇట్లా గీస్తే ఒక రేడియస్ వస్తుంది. అంటే ఇది ట్రయాంగిల్ లాగా ఉంటుంది కదా ఇది. ఓకే, దీని యొక్క డయాగ్నల్ అంటే హైపోటెన్యూస్ అవుతుంది అనమాట. అంటే 8² + 6² స్క్వేర్ రూట్ చేస్తే సర్కిల్ యొక్క రేడియస్ మనకి వస్తుంది. ఓకే, అదేంటి ఏమొచ్చింది మనకు, ఇగో 10 సెంటీమీటర్స్ అనమాట. ఓకే, దానికి కూడా పర్పెండిక్యులర్గా ఉంటుంది. ఏరియా ఆఫ్ ద సర్కిల్ కనుక్కోవాలంటే πr². ఓకే, అంటే 25². π అంటే మనం 22/7 సబ్స్టిట్యూట్ చేయాలి. ఏరియా ఆఫ్ ద రెక్టాంగిల్ కనుక్కోవాలి.
8 into 6 లెంత్ ఇంటూ బెడ్త్. షేడెడ్ ఏరియా కావాలి కాబట్టి టోటల్ దానిలో సర్కిల్ యొక్క రేడియస్లో స్క్వేర్ యొక్క ఏరియాని మనం తీసివేస్తే రిమైనింగ్ ఏరియా మనకి వస్తుంది, షేడెడ్ ఏరియా యొక్క ఏరియా వస్తుంది అనమాట. ఈ విధంగా మనకి ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి. దిస్ టాపిక్ ఈజ్ ఓవర్. నెక్స్ట్ ఐ విల్ డిస్కస్ అబౌట్ రిమైనింగ్ టాపిక్. అంటే మనకు ఇవి ఏరియాస్ అనేది మనము కనుక్కున్నాం. అంటే ట్రిగ్నామెట్రీలో హైట్ అండ్ డిస్టెన్స్ మనం చేసుకున్నాం. అదే నెక్స్ట్ ట్రయాంగిల్స్ వీటి గురించి డిస్కస్ చేసాం. నెక్స్ట్ సర్కిల్స్ వాటి గురించి టుమారో ఐ విల్ డిస్కస్. ఓకే, దిస్ టాపిక్ ఈజ్ ఓవర్. థ్యాంక్ యూ.